రోజు మనం సింహాచలం స్థల పురాణం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. విశాఖపట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో ఉంది ఈ సింహాచలం. సింహాచలం ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తరువాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం. సంవత్సరం మొత్తం మీద 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. ఈ నిజరూప దర్శనం సమయాన్నే చందనోత్సవం అంటారు. స్వామివారి నుంచి తొలగించిన గంధాన్ని చందన ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు వస్తుంది. అంటే మే నెలలో వస్తుంది. సింహాచలం చరిత్ర ఆధారాల ప్రకారంగా 11వ శతాబ్దం వరకు కనిపిస్తుంది. అయితే ఇది భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైందై ఉండవచ్చు. మహావిష్ణువు దశావతారాలలో 4వ అవతారం లక్ష్మీ నరసింహ అవతారం. సింహాచలం అంటే సింహం ఆకారం గల పర్వతం అని అర్థం. రాక్షసరాజైన హిరణ్యకశిపుడికి విష్ణువుకి బద్ధ శత్రుత్వం. హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. ఎందుకంటే వాళ్ళమ్మ కడుపులో ఉన్నప్పుడే నారద మహర్షి వాళ్ళమ్మకు చెప్పిన విష్ణు కథలు ఎంతో శ్రద్ధగా పిండ దశలోనే విన్నాడు. ఎన్నో విధాల ప్రయత్నించి కుమారుడికి విష్ణువు మీద భక్తిని మరల్చాలనుకున్నాడు. కానీ ఏ ప్రయత్నం కూడా ఫలించదు. చివరకు చంపడానికి కూడా వెనుకాడడు. కానీ ప్రతిసారి ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షిస్తాడు. హిరణ్యకశిపుని భటులు ప్రహ్లాదుడిని చంపడం కోసం అతడిని సముద్రంలో పడేసి అతడు లేచి బయటకు రాకుండా పైన ఒక పర్వతాన్ని పడేశారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ పర్వతాన్ని ఎత్తి ఒడ్డుకు విసిరి ప్రహ్లాదుడిని రక్షించాడు. ఆ విసిరిన పర్వతమే ఇప్పుడున్న సింహాచలం కొండ. ఆ సముద్రమే విశాఖలో ఉన్న సముద్రం. విసిగిపోయిన హిరణ్యకశిపుడు, విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, నీ విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడిని రక్షిస్తాడు. ఇప్పుడు స్థల పురాణం ప్రకారం ఆ సమయంలో ప్రహ్లాదుని కోరికపై హిరణ్యాక్షుణ్ణి సంహరించే వరాహ రూపం, నరసింహ రూపంలో స్వామివారు దర్శనమిస్తారు. అందుకే ఈ ఆలయంలో స్వామివారి పేరు శ్రీ వరాహ నరసింహస్వామి. అయితే ప్రహ్లాదుడిని రక్షించిన స్వామి తర్వాత ఒక పుట్టలో ఉండిపోయాడని అప్పుడు పూరూరవుడు చూసి అక్కడ గుడి నిర్మించినట్లు చెబుతారు. ఈ నిజరూప దర్శనం వెనుక ఒక పురాణం ఉంది. సింహగిరిపై ఈశాన్య దిక్కున గంగధారకు సమీపంలో పుట్టలో ఉన్న స్వామిని అక్షయ తృతీయ నాడు పూరూరవుడు గుర్తిస్తాడు. పుట్టను తొలగించి గంగధార జలాలతో పంచామృతాలతో స్వామిని అభిషేకించి ఆరాధిస్తాడు. పూరూరవుడు వరాహ నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ స్వామి చాలా ఏళ్లు పుట్టలో ఉన్నందువల్ల అలాంటి చల్లదనం కోసం పుట్టమన్నుకు బదులు గంధంతో తనను కప్పి ఉంచాలని ఆకాశవాణి వినిపిస్తుంది. కనుక పుట్టమన్ను బరువుకు సమానమైన శ్రీగంధాన్ని అక్షయ తృతీయ రోజున తొలిసారిగా పూరూరవుడు సమర్పిస్తాడు. అప్పటి నుంచి వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఆ రోజు నిర్వహిస్తూ వస్తున్నారు. వరాహం తల, సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయం చందనంతో కప్పబడిన లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది. అక్షయ తృతీయ నాడు చందన కర్పూరాలు అద్దడానికి ఒక నిబంధన చేస్తూ ఆనాడే పాయసం, అప్పాలు మొదలైన పుణ్యారాల ఆరగింపు కోసం నిబంధన కనబడుతుంది.